వైసీపీ ఇన్ఛార్జిగా మంగళగిరిలో మీ పార్టీ మిమ్మల్ని నియమించి ఏడాది గడిచింది. ఎలా ఉంది? ఊహించిన దానికంటే కూడా రెస్పాన్స్ ఎక్కువగా ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి 24లో ఎన్నికల్లో వచ్చిన వాళ్ళ మెజార్టీకి ఒక విధంగా జనమందరూ భయపడుతూ, సరే అది ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అది గాడ్ అలోన్ నోస్. ఎందుకంటే నాకు మంగళగిరి చరిత్ర గత 40 ఏళ్ల నుంచి తెలుసు. ఎప్పుడూ కూడా జనరల్‌గా కాంగ్రెస్ చాలాసార్లు గెలిచింది. 5,000, 6,000 లేదనుకుంటే మ్యాక్సిమం 12,000 హ్మ్. తప్పిస్తే ఎప్పుడూ మెజార్టీ రాదు. అలాంటి కాన్స్టిట్యున్సీ 90,000 ప్లస్ ఇంకోటేంటి, రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మా కార్యకర్తని ఒకళ్ళని దుర్మార్గంగా హింసించడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ఒక అమ్మాయి ఉండేది. హ్మ్. వడ్లపూడి. హ్మ్. వాళ్ళ భర్తను నేకెడ్ చేసి ఒక ఫ్లెక్సీ లోకేష్ ఫ్లెక్సీ ముందు పెట్టి నమస్కారం పెట్టిస్తూ తప్పైపోయిందని ఈ విధంగా చెప్పించిన ఒక వీడియో ఒకటి ఆ రోజుల్లో పెద్ద వైరల్ అయింది. ఇది వాళ్ళ పార్టీ పవర్‌లోకి రాగానే రాగానే హ్మ్. ఫస్ట్ అటెంప్ట్ ఏపీలో మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ మా కార్యకర్త మీద జరిగింది. హ్మ్. దానికి మేము చాలా మా వంతుగా మేము విశేషంగా కృషి చేశాం. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా స్పందించారు. హ్మ్. ఆ కేసును ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా కూడా మా పార్టీ తరపు నుంచి మేము సహాయ సహకారాలు అందించాం. ఇవన్నీ కారణంగా ప్లస్ ఇవాళ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న ఏదైతే చెప్పారో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవేమి ఇవ్వకుండా జనాన్ని మభ్యపెడుతూ, హ్మ్. పైగా భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారే, ఇది జనం అందరూ గ్రహించారు. ఎందుకంటే బేసికల్‌గా మంగళగిరి కాన్స్టిట్యున్సీ కొంచెం కొంచెం లెఫ్ట్ ఓరియెంట్ మైండెడ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. హ్మ్. ఎందుకంటే పాత రోజుల్లో మహానుభావులు వేవులపల్లి శ్రీకృష్ణ గారు 2 సార్లు, హ్మ్. అట్లాగే సిపిఎం నుంచి మన మన ఈ మంగళగిరి ఆయన గెలవడం, హ్మ్. ఇవన్నీ ఉన్నాయి తార్కాణ. అలాంటిది జనంలో ఒక విధమైన జుగుప్స కలిగింది. ఏమిటిది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా ఏ యుగంలో ఉన్నాం మనం ఇవాళ అనేది ఒక ఆలోచన బయలుదేరింది. హ్మ్. దానికి తోడుగా ఈ ప్రైవేటీకరణ అనేది వైద్యం మీద, విద్య మీద ఈ 2 ప్రైవేటీకరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మా పార్టీ ఇచ్చిన పిలుపుని మేము వాడలా తీసుకెళ్ళాం. హ్మ్. సందుకు తీసుకెళ్ళాం. హ్మ్. దానికి నిదర్శనమే మొన్న మేము ఈ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది మంగళగిరిలో కాన్స్టిట్యున్సీలో. హ్మ్. సో, వి ఆర్ డూయింగ్ వెల్. బావుంది. అసలు మీరు రాజకీయాల మీద ఎందుకు ఆసక్తి కలిగింది? మీరు వైసీపీలో చాలా సుదీర్ఘకాలంగా ఉన్నారు. మీకు రాజకీయాల మీద ఎలా ఆసక్తి కలిగింది? మీరు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు? మేము కాంట్రాక్టర్లం. హ్మ్. మా అన్నయ్య గారు స్వర్గీయ అంజిరెడ్డి గారు, హ్మ్. నేను మా తమ్ముడు మేమందరం కూడా కాంట్రాక్ట్ లైన్‌లో ఉండేవాళ్ళం. తాడేపల్లిలో కమ్యూనిస్టులు ప్రభావం ఎక్కువగా ఉండేది. హ్మ్. 80స్ ముందు బాగా ఉండేది. హ్మ్. సరే కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ఒక వంతైతే ఈ హత్యా రాజకీయాలనేవి బాగుండేవి. హ్మ్. ఒకసారి సిపిఐ అతను చనిపోతే ఇంకోసారి సిపిఎం అతను చనిపోవాలి. హ్మ్. ఈ గొడవల నుంచి రైతువారీ కుటుంబాలైన తాడేపల్లిలో 82 ప్రాంతంలో మేము శ్రీశైలంలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య గారి దగ్గరికి స్థానిక రైతు వర్గం అంతా వచ్చి, హ్మ్. మీరు పాలిటిక్స్‌లోకి రావాలి. సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. హ్మ్. మీరొచ్చి కాంటెస్ట్ చేయాలనేది రైతు వారి కుటుంబాలను వచ్చి అడగడం. మా అన్నయ్య గారు కూడా దానికి సుముఖంగా ఉండడం. హ్మ్. అప్పుడు రాజకీయంగా
అన్నయ్య గారు ఎంటర్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచారు తాడేపల్లికి. ఉమ్, అట్లాగే అప్పుడు లాస్ట్ సమితులు ఉన్నాయి. ఉమ్, సమితులు, పంచాయతీ సమితులు. ఆ సమితిలో మంగళగిరి సమితికి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డాడు మా అన్నయ్య గారు. ఉమ్, అక్కడి నుంచి మా ఫ్యామిలీకి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఉమ్, దాని తర్వాత 2 పర్యాయాలు కూడా తాడేపల్లి మండల అధ్యక్షులుగా ఎస్సీలకి రిజర్వేషన్ రావడం. ఉమ్, ఆ 2 పర్యాయాలు కూడా అన్నయ్య గారు వెనక నుండి నడిపించి వాళ్ళిద్దరిని కూడా ధర్మజ్ఞానిని, అట్లాగే చింతయ్య అనే అతన్ని వాళ్ళిద్దరిని కూడా మండల ప్రెసిడెంట్లుగా చేయటం. కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి. బేసికల్లీ వీఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, అప్పుడు ఆ సందర్భంలో 2001కి వచ్చేప్పటికి అది ఓసీకి రావడం. ఓసీకి వస్తే అన్నయ్య గారు కాంటెస్ట్ చేయటం. ఉమ్, ఆయనకి అప్పటికే హెల్త్ కొంచెం దెబ్బతింటాం. కాంటెస్ట్ చేసి ఆయన గెలుపొందే టైంలో మరి ఆయన ఏం ఆలోచించారో తెలియదు. నన్ను కూడా నువ్వు కూడా వచ్చి తాడేపల్లిలో ఒక సెగ్మెంట్లో నువ్వు కూడా ఎన్నికల్లో నిలబడాలని నన్ను అడగడం. ఉమ్, నేను అప్పట్లో కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న మహానాడు ప్రాంతంలో ఒక సెగ్మెంట్లో నేను నిలబడ్డం, ఉమ్, నేను ఓడిపోవడం, ఉమ్, అన్నయ్య గారు ఆ ఇంకో సెగ్మెంట్లో గెలవడం, ఆయన ఎంపీపీ అవ్వడం జరిగింది. జరిగిన కొన్ని నెలలకే ఆయన కాలం చెందడం జరిగింది. ఉమ్, అప్పుడు ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ మళ్ళా నువ్వు రావాలి, అన్నయ్య గారి ప్లేస్లో మీరు ఉండాల్సిందే అని చెప్పి ఉమ్, నన్ను బలవంతం చేసి చనిపోయిన బసవపున్నయ్య గారు వీళ్ళందరూ కూడా అప్పుడు నేను అన్నయ్య గారి సెగ్మెంట్లో యునానిమస్గా నేను గెలుపొంది, ఉమ్. మండల ప్రెసిడెంట్గా కూడా యునానిమస్గా గెలుపొంది నేను ఎంపీపీగా నేను 2001లో ప్రారంభించాను. దాదాపు 25 సంవత్సరాల అనుభవం మీద. అనుభవం. రాజ- సెకండ్ టైం కూడా నేను ఎంపీపీగా గెలిచాను. ఉమ్, గెలిచిన తర్వాత ఒక 2 ఏళ్ళు నేను ఎంపీపీగా చేసిన తర్వాత దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఉమ్, తాడేపల్లి విలేజ్ని మున్సిపాలిటీ చేయడం. ఉమ్, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి సీఎం, ఉమ్, ఆయన్ని బ్రతిలాడాం. ఆయన చనిపోయే ముందు లాస్ట్ సంతకమే మా తాడేపల్లిని మున్సిపాలిటీ చేయడం. ఉహుం, ఉమ్. అది మున్సిపాలిటీగా ఫామ్ అయింది.